అర్థమవుతుందా? మనము ఆయనకి ఇష్టమైన పని చేసామనుకో దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఆహారమై ఉంటాము. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్నాం అనుకోండి, మనం ఆయన ఆహారమై ఉన్నాము. మన ద్వారా ఆయన ఆకలి తృప్తిపరచబడుతుంది. ఆయన మార్గం గుండా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనగా అంజూరపు చెట్టును చూచి ఆ చెట్టుకి ఏమైనా కాయలు దొరుకుతాయేమని ఎదురు చూడగా ఒక కాయనను, ఆయన ఆకలి అంజూరు పండ్లతో తీరేది కాదు, కానీ నీ మారు మనసు పొందుట ద్వారా తీర్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు పాప క్షమాపణ పొందుట ద్వారా, నువ్వు ఆయన మీద ఆధారపడుట ద్వారా నా ప్రభు అంటున్నాడు ఆయన ఆకలి తీర్చబడుతుంది. చెప్పండి. పక్షులకు ఆహారం ఉంది, జంతువులకు ఆహారం ఉంది, దేవునికి కూడా ఆహారం ఉంది. అది ఎలా తీర్చబడుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు మారు మనసు పొందితే గనక ఆయన ఆహారం తీర్చబడినట్టే. హల్లెలూయా. ఆయన ఆకలి తీర్చబడాలి అంటే గనక నువ్వు ఆయన కుమారుడుగా మార్చబడాలి, ఆయన కుమార్తెగా నువ్వు చేయబడాలి, ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. యేసు రక్తంతో నువ్వు కడగబడితే గనక నా ప్రభు ఆకలి తీర్చబడుతుంది. హల్లెలూయా. పాత సంవత్సరంలో చెప్తాం, అయ్యో ఆకలి కొనగా ఒక కాయనను ఆయనకు దొరకలేదు, వెతికి 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 అలసిపోయాడు. అన్నీ ఆకులు ఉన్నాయి కానీ ఒక పండైనను. అంటే మనుషులందరూ కూడా ఎలా వేషధారణ కలిగి జీవిస్తున్నారు, కానీ ఒక్కడిలో కూడా ఆత్మఫలము ఎవడిలో అయితే ఆత్మఫలం ఉంటుందో, ఆత్మఫలంగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం ఎవరిలో అయితే ఉంటాయో వారి ద్వారా నా దేవుని ఆకలి తీర్చబడుతుంది. హల్లెలూయా. అలా అడుగుతున్నారు, అయ్యో ఈయన ఆకలి ఎలా తీర్చబడుతుంది, ఈయనకన్నా టిఫిన్ తీసుకొచ్చారా, భోజనం చేస్తామని చెప్పారా అని అడిగితే ప్రభు అంటున్నాడు, నీవే నా ఆకలి అయి ఉన్నావు. హల్లెలూయా. నీ పశ్చాత్తాపమే నాకు ఆకలి అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడితే నా ఆకలి తీరిపోతుంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అది కాల్చబడాలి. వినవా? ఇది కాల్చబడాలి.